దాని ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు దీంట్లో షేర్ హోల్డర్స్ వారికి ఎవరికైనా కానీ ₹1 రావడానికి ఆస్కారం లేదు. దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకానికి హక్కు లేదు, లాభాలు లేవు. దాంట్లో ఆ తరుణంలో వీరు పెట్టిన కేసు ఏముంది? మనీ లాండరింగ్ అంటా ఉన్నారు. ఇక్కడ చాలా మంది మా అడ్వకేట్స్ గారు ఉన్నారు. ఈరోజు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థానచలనం జరిగితే మనీ లాండరింగ్ అనే అంశం వస్తుంది. అసలు డబ్బే ఇక్కడి నుంచి ఇక్కడికి మారలేదు, డబ్బు వచ్చింది లేదు. 90 కోట్ల పైచలకు అప్పులను కూడా ఈరోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తితో ముందుకు రావాలని మన నాయకత్వాలు పనిచేస్తాయి. ఈరోజు జవాబు చెప్పలేక ఇంతమంది సోదరులు చెప్పినట్టు 12 సంవత్సరాల క్రితం నుంచి పొడిగిస్తూ ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు ఆ నాయకత్వాన్ని, ఇంకోసారి ఈడీకి సంబంధించిన సమన్ ఇష్యూ చేస్తారు. అదేవిధంగా ఇంకోసారి ఏదో విధంగా ఇబ్బంది పెట్టారో ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని ఈడీ లాంటి వ్యవస్థను ఉపయోగించుకొని భయభ్రాంతులను చేయాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీర్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని మేము మనవి చేస్తా ఉన్నాం.